ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళాను. నిజాయితీపరుడు పద్మనాభం గారు, కుటుంబానికి ఏమీ చేయలేదు. మంత్రిగా అప్పుల్లో ఉన్నారు పాపం, బిడ్డలు సెటిల్ కాలేదు, భార్య కన్నీటితో నేను చూడలేకపోయాను. అటువంటి నాయకులు కావాలి భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజాయితీ కలిగినటువంటి నాయకులు కావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. నేను సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతూ 2 కుటుంబాలైనా రాష్ట్రాన్ని పరిపాలించేది. 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీకంటే ఇంకా లేరా? ఎన్నో కులాలు ఉన్నాయి. నేను కులాన్ని గురించి సామాజిక న్యాయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాను. విశాఖపట్నం ప్రెస్ క్లబ్ నుంచి కాపులు 20% పైన ఉన్నారు. ఏమి కాపు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కాకూడదా అని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నాను. కాపులందరూ కాంగ్రెస్లోకి రండి, మిమ్మల్ని 29లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే బాధ్యత చింతామోహన్గా నేను తీసుకుంటాను. మరి నిజాయితీ కలిగినటువంటి కాపు నాయకుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి అభివృద్ధిని తీసుకొస్తామని తెలియజేస్తూ